నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 22వ సంకీర్తన 5వ చరణం. వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి. ఈ కీర్తనను సిలువ కీర్తన అని కూడా పిలుస్తారు. క్రీస్తు సిలువపై పడిన వేదనాభరితమైన హింసను సరిగ్గా ఈ కీర్తన వివరిస్తూ ఉంది. ఇది వేదనల నుండి, శ్రమల నుండి ఇంకా విడుదల పొందని భక్తిపరుని యొక్క బాధాపూరితమైన ఆక్రందన. ఈ విధంగా బాధలు పడుతున్న విశ్వాసులందరూ ఈ కీర్తనలో ఉన్నట్లుగా మన బాధలను దేవుని సన్నిధిలో వ్యక్తపరచవచ్చు. కీర్తనాకారుడు సిలువలో యేసుక్రీస్తు హింసను 3 రోజుల తర్వాత తేటతెల్లమైన ఆయన నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచాడు. సిలువ మీద ఉన్నప్పుడు యేసు తన పరలోకపు తండ్రి తనపై ఉంచిన శ్రద్ధను కాపాడే తన సన్నిధిని వెనుకకు తీసుకున్నప్పుడు భయంకరమైన ఈ ఆక్రందన చేశాడు. యేసు పాపి స్థానంలో మనపక్షంగా శాపగ్రస్తుడై హింసను పొందాడు కనుక దేవుడు యేసును విడిచిపెట్టాడు. విశ్వాసి కూడా యేసులాగే కొన్నిసార్లు దేవుడు తనను విడిచిపెట్టాడని తలంచవచ్చు. అలా జరిగినప్పుడు దేవునిలో ఆయన మంచితనంలో స్థిరమైన నమ్మకం ఉంచి ప్రార్థనలో విశ్వాసంతో కొనసాగితే వారిని సిగ్గుపడనీయక విడుదల దయచేయువాడు. 71వ సంకీర్తన 1-3 చరణాలలో దేవునిపై నమ్మకం ఉంచుకున్న వారి పక్షంగా దేవుని బల ప్రభావాలు, నీతి న్యాయాలు పనిచేస్తూ ఉంటాయి. దేవుడు తన పిల్లలకు తాను చేసిన వాగ్దానాలను దయచేయువాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ కీర్తనలో కీర్తనాకారుడు కష్టాలను ఎదుర్కొంటూ తన శత్రువుల నుండి, బాధల నుండి తనను కాపాడమని దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను నమ్ముకున్న దేవుడు తనను సిగ్గుపడనీయుడు. తనకు కలిగిన బాధలన్నిటి నుండి ఆయనే తప్పించి విడిపించేవాడు అని కీర్తనాకారుడికి తెలుసు. విశ్వాసులంగా మనం కూడా క్రీస్తు వలె, కీర్తనాకారుడు వలె దేవుడి మీద ఆధారపడి ఆయన యందు పూర్తి నమ్మకం ఉంచి మొరపెట్టే వారంగా ఉంటే దేవుడిచ్చే విడుదలను పొందుకోగలం. ఆమేన్.